ఇప్పటిలోపు 24 ఈరోజు వీడియో ఏంటంటే వేరే కాలేజ్కి వెళ్తున్నామని చెప్పేసి నిన్న పాటలో చెప్పినా కదా. అక్కడికి స్టార్ట్ అవుతున్నా అనమాట. మార్నింగ్ అరౌండ్ 11 అయిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ రోహన్ వేరే దగ్గర ఉన్నాడు అనమాట. నేను వేరే దగ్గరికి వచ్చిన తెలిసిన వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి. అండ్ రోహన్ అక్కడ నుండి అరౌండ్ స్టార్ట్ అయిపోయినంట. నేను కొంచెం లేట్ అయింది నాకే. అండ్ ఇక్కడికి వచ్చిన అనమాట మెట్రో స్టేషన్కి. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసిన. చూసుకోవచ్చు అక్కడ రోడ్ కనిపిస్తుంది, అది హైవే అనమాట. అండ్ ఇక్కడ కొన్ని కంపెనీస్ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనుకుంటా. పారామౌంట్ అని చెప్పేసి ఇలా ఉందన్నమాట. అండ్ దాని పార్కింగ్ అనుకుంటా ఇవన్నీ. అండ్ నేను ఈ మెట్రో స్టేషన్ రావడం ఫస్ట్ టైం అనమాట. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దాం. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సెక్టర్ 137 మెట్రో స్టేషన్ అనుకుంటా నాకు తెలిసి. అదే అనుకుంటా 137 మెట్రో స్టేషన్ ఇది. అండ్ ఇది న్యూఢిల్లీ కింద, నోయిడా కింద వస్తుంది నాకు తెలిసి. చలో వెళ్ళిపోదాం. రోహన్ అక్కడికి రీచ్ అయిపోతాడంట. నేను ఇక్కడ ఎక్కేసి అక్కడ రీచ్ అయిపోతా. నాకు దగ్గర ఉంది, రోహన్కి కొంచెం దూరం ఉందన్నమాట. చలో అక్కడికి పోయిన తర్వాత రోహన్ని మీట్ అవుతాం. అండ్ ఏ కాలేజ్కి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి ఈ పార్ట్లోనే చూపిస్తా. అండ్ దాని గురించి ఏమైనా వీడియో చేస్తే అది నెక్స్ట్ పార్ట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట చాలా వీడియోస్. ఇలా వెళ్ళిపోదాం. అండ్ ఇలా ఉంది చూసుకోవచ్చు, ఇలా స్టేర్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలన్నమాట. చలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేస్తా, ఆర్ఎల్స్ ఇంకా ఏమన్నా చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఎక్కడ ఎలా వెళ్తున్నా ఏంది అని చెప్పేసి. చలో వెళ్ళిపోదాం. కేసీ మెట్రో స్టేషన్లో అసలు ఆన్లైన్ పేమెంట్ లేదనమాట, క్యాష్ అంట. అండ్ ఇలా టికెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు నార్మల్ ఆఫ్లైన్లో. ఇలా ఇప్పుడే పైకి వస్తున్నా అనమాట. అక్కడ ఎంట్రీ చేసి పైకి వస్తున్నా ట్రైన్ దగ్గర, మెట్రో ట్రైన్ దగ్గరికి. ఇది ప్లాట్ఫామ్ 2 అంట, 1 అటు సైడ్ ఉందంట. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. అసలు వెళ్ళిపోదాం. ట్రైన్ వచ్చిన తర్వాత కూడా చూపించడానికి ట్రై చేస్తాను. కానీ ఇలా ఉంది ప్లాట్ఫామ్ అయితే. నేను ఎటు పోవాలి నాకే తెలియదు, మ్యాప్ చూసి చూసుకోవాలా. అటు ఎక్కాలా ఇటు ఎక్కాలా, ఇక్కడ మ్యాప్ ఉంది చూద్దాం. మెట్రో ఈజీ అనమాట, మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మిగతా అన్ని కష్టము, ర్యాపిడో కానీ అవన్నీ బై రోడ్ పోవాలంటే. చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నా అనమాట నేను ప్రజెంట్. ఇక్కడ నుండి ఇక్కడికి పోవాలి, అక్కడ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి పోవాలా, ఇలా మ్యాప్ చూసుకుంటే అయిపోతుంది. ఒకవేళ తప్పు అయితే మళ్ళీ దిగి అటు పోవాలి, అంతే. ఖాళీ ఉంది ఈ మెట్రో స్టేషన్ అయితే, ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాడు. ఇలా జరుగుతుంది. అండ్ బిల్డింగ్స్ అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అన్నమాట. మన హైదరాబాద్ అంటే దానికంటే తిరుగుతున్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ టైం ఈ ఏరియాకి రావడం. అండ్ మళ్ళీ తర్వాత వస్తాను అనమాట, నాకు కొంచెం పని ఉంది, వేరే కొన్ని ట్రిప్స్కి పోవాలి కదా. ట్రిప్స్కి పోవాలని చెప్పింది కానీ బట్ టైం దొరుకుతుంది అనమాట. చలో దానికి పోయినప్పుడు కూడా ఇక్కడికే రావాలి, చూద్దాం అది ఎప్పుడు అవుతుందేమో తెలియదు. బట్ అన్ని బ్లాగ్స్ చేస్తాను అనమాట, జస్ట్ మీకు చూపించడానికి మన ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఢిల్లీలో చాలామంది ట్రావెల్ చేస్తారు, బట్ మెట్రోకి ఎవరు చేయరు అనమాట, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పి. ఢిల్లీ మెట్రో అయితే అండర్ గ్రౌండ్ ఉంటుంది, కానీ ఇది పైన ఉందన్నమాట, మన హైదరాబాద్లోనే ఓపెన్లో ఉంది. సరే చూద్దాం ట్రైన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సిచ్యువేషన్, లేకపోతే అక్కడికి పోయిన తర్వాత చూపిస్తా. అండ్ నాకు ఏ క్రాసింగ్ లేదనమాట, జస్ట్ ఇది ఉంది కదా అక్కడ 137 నుండి ఇక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇవన్నీ దాటిన తర్వాత, స్టేషన్ దాటిన తర్వాత, ఎగ్జాంపుల్ కాదు నాదే చెప్తున్నా, 137 నుండి 142 దాటాలా, 143 ఇలా 148 దాకా దాటిన తర్వాత నాది వస్తుంది, అక్కడ దిగిపోవాలి. అలా చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మన హైదరాబాద్లో కూడా ఇంతే, బట్ ఢిల్లీలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అంటే, ఢిల్లీలో కొన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట, ఎల్లో లైన్, బ్లూ లైన్, పింక్ లైన్ అని చెప్పి. ఆ లైన్స్ దిక్కు పోతేనే నీ డెస్టినేషన్ మ్యాప్లో కనబడుతుంది, అంటే అక్కడ ప్లాట్ఫామ్లో. వేరే దానికి పోతే మీ డెస్టినేషన్ కనబడదు, ఎందుకంటే అది వేరే రూట్ ఉంటుంది, క్రాసింగ్ ఉంటుంది. అలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు.
కానీ కొంచెం నాలెడ్జ్ ఉంటే పర్లేదు. అండ్ ఎవరైనా స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేయాలంటే ఢిల్లీ మెట్రో యూజ్ చేసినప్పుడు ఒక యాప్ ఉంటుంది అనమాట, ఢిల్లీ మెట్రోది. అది యూజ్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ చూపిస్తుంది, అంటే ఏదేది దాటాలి, ఎక్కడి నుండి పోవాలని చెప్పి ఈ రూట్ మ్యాప్ చూపిస్తుంది దాంట్లో. లేకపోతే మనకు తెలిసిన చాట్ జీపీటీ యూజ్ చేసినా వచ్చేస్తుంది. మోస్ట్లీ నేను ఆ యాప్ ఉన్నప్పుడు యాప్ యూజ్ చేస్తా, లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేస్తా అనమాట. మోస్ట్లీ ఏఐని మంచిగా వాడుకోవచ్చు. అండ్ ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి, అటు సైడ్ వస్తుంది కావచ్చు నాకు తెలిసి, అటు సైడ్ కోసం వస్తుంది. మన సైడ్ది వస్తుంది మెల్లగా, టైం పడుతుంది అనుకుంటా. అండ్ అక్కడ చూసుకోవచ్చు ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది అక్కడ. ఇప్పుడే చూసిన నేను, జూమ్ చేస్తా, అక్కడ ఉంది ఇన్ఫోసిస్. అక్కడ ఉందన్నమాట ఇన్ఫోసిస్. దాంట్లో ఇంకోటి ఉందన్నమాట, ఈథర్ అండ్ ఏదో కంపెనీ ఉంది, AWFIS కంపెనీ కూడా ఉంది దాంట్లోనే. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట. ట్రైన్ వచ్చింది చూసుకోవచ్చు అటు సైడ్, ఇది మెట్రో ట్రైన్ అలా వచ్చి ఆగిపోతుంది. మన హైదరాబాద్ లానే అనమాట మొత్తం. అండ్ ఇవి కూడా కొన్ని కంపెనీస్ అనుకుంటా నాకు తెలిసి, కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి మధ్యలో. అన్నీ తెలియకుండానే, అంటే మధ్యలో ఉన్నాయి అన్నమాట అన్ని కంపెనీస్. అక్కడ ఉన్న బిల్డింగ్ కూడా కంపెనీ. అది కంపెనీస్కి బిల్డింగ్స్కి నాకు ఎట్లా తేడా తెలుస్తుందంటే, పైన బ్రాండింగ్ చేస్తారు వీళ్ళు, అంటే కంపెనీ పేరు రాస్తారు. మోస్ట్లీ కొన్ని కంపెనీస్ రాయవు, బట్ రాస్తారు. తెలుగు వెళ్ళిపోదాం, ఇక్కడ పోయిన తర్వాత వీడియో తీస్తాను, చూపిస్తాను. ఇప్పుడే రీచ్ అయిపోయాను అనమాట స్టేషన్కి. అండ్ ఇక్కడ ఒక హోటల్ ఉందన్న, హోటల్లో షాపింగ్ మాల్ అనుకుంటా, ఏందో నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పెద్దగా ఉందన్నమాట, చూపిస్తా మీకు, చూసుకోవచ్చు. ఇలా ఉంది షాపింగ్ మాల్ అనుకుంటా. అండ్ పక్కన కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలా ఉందన్నమాట ఈ మెట్రో స్టేషన్ అయితే. అండ్ కేబీ మార్ట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది, మిగతా అన్ని నార్మల్ అపార్ట్మెంట్సే కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నుండి అయితే. అండ్ రోహన్ వస్తుందంట, రోహన్ ఇంకా రీచ్ కాలేదు ఇక్కడికి, ఎందుకంటే వాడిని కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనమాట. నాది కూడా లాంగ్ డిస్టెన్స్ అనుకున్నా, బట్ నేను లేట్గా బయలుదేరినా కూడా తొందర రీచ్ అయిపోయినా, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఉండే నా దగ్గర నుండి. బట్ వాడి దగ్గర నుండి ఎక్కువ డిస్టెన్స్ ఉండే అనమాట, నాకంటే ఒక 5 to 10 కిలోమీటర్స్ ఎక్కువ. వాడు కూడా మెట్రోలో వస్తుండంట, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. చలో వాడు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి కాలేజ్కి, చూద్దాం. అండ్ మేము వెళ్ళేది ఏ కాలేజ్ అంటే గల్గొటియా యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. అది నోయిడాలోనే ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఆ యూనివర్సిటీకి. అండ్ ఆ యూనివర్సిటీ కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. రివ్యూస్ అయితే చాలా చూసిన అనమాట, చాలా బాగుంటుంది అని చెప్పేసి, ఎక్స్పోజర్ కూడా చూద్దాం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అది కూడా వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. అండ్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట, నేను ఎక్స్ట్రా క్యారీ ఏం చేయలేదు దాన్ని, స్టోరేజ్ సేవ్ చేసుకోవడానికి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అందుకే చూద్దాం, ఒకవేళ వీడియో అయితే చేస్తా, లేకపోతే అంతే. చూద్దాం అక్కడికి పోయిన తర్వాత ఎలా ఉంటావు. వాడు వచ్చిన తర్వాత వీడియో చేస్తా, ఓకేనా. ఇలా ఉంది స్టేషన్, చూసుకోవచ్చు గైస్. ఇప్పుడే రోహన్ వచ్చిండు అనమాట, మీరు చూసుకోవచ్చు. హాయ్ బోలో. అండ్ ఇక్కడే వెయిట్ చేసిన అనమాట వీడు వచ్చే వరకు. వెహికల్లో కూర్చొని వెయిట్ చేసిన. और कैसे चलना है अभी? हम वही देख रहा हूँ यार। అండ్ ఇప్పుడు ఎట్లా వెళ్తామో చూడాలి, వెహికల్ వస్తా అనుకుంటా నాకు తెలిసి, ఓకేనా. చలో. అండ్ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది అనుకుంటా. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను ఢిల్లీ గురించి, లైక్ మెట్రో గురించి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వీడియోలో కాలేజ్ గురించి చూపించడానికి ట్రై చేస్తా, ఒకవేళ వీలుంటే చూపిస్తా, లేకపోతే లేదనమాట. అండ్ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.